విజయవాడ తూర్పు నియోజకవర్గం సంబంధించి గద్దె రామ్మోహన్ రావు టీడీపీ పార్టీ, వైసీపీ అవినాష్ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటది అసలు? పోటీ మాత్రం రసవత్తుగానే ఉండేది. అంటే రసవత్తరంగా అంటే ఒకవైపు చూసుకుంటే యంగ్, ఒకవైపు చూసుకుంటే సీనియర్. క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి? క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు దేవినేని అవినాష్ గారు అయితే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేసి అయితే మాత్రం 100% ఆయన వర్క్ చేశాడు. ప్రతి ఒక్కటి ఈ రోడ్లు చేయడం కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి మాత్రం చాలా దగ్గరగా వెళ్ళి డౌన్ టు ఎర్త్ వర్క్ చేస్తున్నాడు. అది అంటే కేవలం ఇక్కడ డబ్బుతో ఓటు కొంటారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ రోజుల్లో డబ్బు పెట్టి కొనే ఓటు వాటర్ లేడు, నాయకుడు లేడు. వర్కర్ని చూసే అయితే మాత్రం ఓటేసే పరిస్థితి ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే ఇప్పుడు డబ్బు పెట్టినందుకు మాత్రమే గెలవలేరు. మళ్ళీ వర్క్ ఉంటేనే కదా ఎవరైనా ప్రజలు అనేది ఆదరించేది. వర్క్ చేసిన నాయకుడినే ఆదరిస్తారు. ఆయన 100% వర్క్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఏం వర్క్ చేశారు? ఏం వర్క్ చేయలేదని అడగండి. ఏం వర్క్ చేయలేదు? జనరల్గా మనకి వేరే ప్రభుత్వాలు నెక్స్ట్ ప్రతిపక్షాల ఆరోపణలు ఏంటి? రోడ్లు లేవని. ఈయన నియోజకవర్గంలో ప్రతి ఒక్క రోడ్లు చేయించాడు. పేదవాడినప్పుడు ప్రతి ఒక్క పథకాలు ఇంటికి చేర్చాడు ఆయన. అదే ఇంకేం కావాలి పేదవాడికి? సంక్షేమ పథకాలు అందించాడు, రోడ్లు వేయించాడు, దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ నిధులు ఉపయోగించాడు. 100% విజయవాడలో వర్క్ చేసిన ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారంటే దేవినేని అవినాష్ గారే. అంటే ఆయన పోయినసారి ఎమ్మెల్యే కాదుగా? ఎమ్మెల్యే కాదు, అభ్యర్థిగా అన్న. నేను ఎమ్మెల్యే లేదు, అభ్యర్థి. అంటే మరి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా? 100% ఆయన ఎమ్మెల్యే నెక్స్ట్. అంతే. అంటే ఏ నమ్మకం? వర్కే నమ్మకం. మెయిన్ వర్క్ చేశాడు. అది పార్టీతో చెప్పట్లేదు మేము. వర్క్ చేశాడు కాబట్టి వర్క్ పరంగానే గెలుస్తాడు అనేది నమ్మకం. అంతే. అంటే వర్క్ అంటే ఏ బాగుపరిచారు, ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారు, ప్రజలకు ఏం మేలు చేశారు? ప్రజలు కావాలి ప్రతి ఒక్క అవసరం తీర్చారండి ఆయన. ఇప్పుడు జనరల్ ఫస్ట్ ఆరోపణలు చేస్తుంది రోడ్లు. రోడ్లు చేయించారు, డ్రైనేజేషన్ చేయించారు, వాటర్ ఇక్కడ ఇబ్బందులు ఉన్న వాటర్ సిస్టాన్ని చేశాడు. ప్రతి ఒక్క ప్రభుత్వం సంబంధించినటువంటి సోర్స్ని ఆయన ఉపయోగించుకొని ప్రజల దగ్గర అయ్యాడు. అంటే చాలా వరకు ఏంటంటే సీనియర్గా ఉన్నటువంటి ఎప్పటి నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు 100% ఆయన సీనియరే, మంచి నాయకుడే, సిన్సియర్ వ్యక్తి. ఆయన కూడా ఏమంటారు కరప్షన్ లేని వ్యక్తి. కానీ ఇప్పుడు ఉన్న అవకాశాన్ని దేవినేని అవినాష్ గారు ఉపయోగించుకొని ప్రజల ఆదరణ మాత్రం పొందారు. అంటే ఏ విధంగా నమ్మి ఓటేస్తారు అనుకుంటున్నారు? మరి ఓటు ఇక్కడ వేయడానికి రీజన్ ప్రభుత్వ పథకాలు మెయిన్ అండి. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు 100% వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, కానీ ప్రజల వద్దకు చేరల. కానీ ఇక్కడ ఏముంది, ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని మ్యాక్సిమం 99% ప్రభుత్వ పథకం అనేది ప్రతి ఒక్క డోర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. సో ఓటర్కి అందిందా లేదా, ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్కి పథకం అందిందా లేదా, అందలేదు. అందకపోతే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏం కావాలా అది కూడా మానిటరింగ్ చేసుకొని మళ్ళీ ఆ ఒక లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకుంది. అదే మెయిన్ బేస్. అదే ప్రజలు పథకాలు ఏమొద్దు మాకు, అసలు ఉద్యోగ అవకాశాలు కలగట్లేదని చెప్పేసి అంటున్నారు. వద్దంటే మరి 60 సంవత్సరాల నుంచి ఎన్ని పథకాలు ఎట్లా నడుస్తున్నాయి? మరి 5 సంవత్సరాల పథకాలు ఎందుకు వద్దు అన్నారు? 70 సంవత్సరాల నుంచి మనం వచ్చిన కానీ పథకాల మీదే నడుస్తుంది ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, గత ప్రభుత్వం అయినా రాబోయే ప్రభుత్వాలు ఏదైనా సరే వద్దు అన్నారు. మంచిదే. రేపు మేము ప్రభుత్వంలోకి వస్తామన్న వాళ్ళు కూడా మళ్ళీ 6 ప్యాక్, సూపర్ 6 అని వాళ్ళు అయ్యే పథకాలతో మళ్ళీ దానికన్నా ఎక్కువ ఇస్తామన్నారు కదా. ఎవరైతే పథకాలు వద్దు అభివృద్ధి కావాలైతే ఎవరైతే అంటున్నారో వాళ్ళే మళ్ళీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాం అంటారు. మరి దానికి మనం ఏం చూద్దాం? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు గురించి చెప్పండి. దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్. దేవినేని అవినాష్ గారు 100% రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తాడండి. విజయవాడ నుంచి ఫస్ట్ సీట్ గెలిచేది ఆయనే. వర్క్ చేశాడు యంగా. ప్రతి ఒక్కడు మాత్రం ప్రజలకు రీచ్ అయ్యాడు. మెయిన్ అది. ఇక్కడ పార్టీలతో పరంగా లేకుండా ఆయన ప్రజలు దగ్గర అయ్యాడు. జగనన్న చాలా మేలు చేశాడు. మాకు పింఛన్లు ఇచ్చాడు, హాస్పిటల్ డబ్బులు ఇచ్చారు, మా పిల్లలకు ఫీజులు కట్టాడు. మనం చాలా మా కుటుంబాలు చాలా మేలు చేశాడు. కుటుంబమే కదా ప్రపంచం చాలా మందికి మేలు చేశాడు. మరి ఏంటి మరి జగన్ ఓటేయము అది అంటున్నారు? వేయని వాళ్ళు ఎవరో మూర్ఖులు. మేలు చేసిన వాడికి చేయాలి, కానీ మనం మేలు చేసిన వాడు కీడు చేయొచ్చా? చేయకూడదు. జగన్ మా పార్టీ. ఇప్పుడు ఏంటి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దేవినేని అవినాష్, టీడీపీ పార్టీ నుంచి గద్దె రామ్మోహన్ రావు ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటున్నారు? మేము జగన్ రావాలనే ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ ఈ క్యాన్సిల్ అయిన సరే అవినాష్ పోటీ చేస్తున్నాడు వైసీపీ నుంచి. తెలిసేస్తున్నా మీకు? ఎందుకు తెలియదు మాకు. ఇటు వస్తాడు ఆయన మా కుట్టుకాడికి. వస్తాడా? మా అబ్బాయి ఆ పార్టీనే. ఇప్పుడు అందరూ అక్కడే ఉండాలి. ఆ పార్టీ ఏం చెప్తున్నారండి? ఆ పార్టీ ఏం చెప్తున్నారా? మేము ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకే చెప్తున్నాం. మేము అబద్ధం ఆయనకి వేస్తామని వీళ్ళకి వేస్తామని ఆయన చెప్పంగా. అన్నీ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మాకు హాస్పిటల్ ఉండడం కదా డబ్బులు వస్తున్నాయి. మాకు హాస్పిటల్ ఉన్నా కానీ బాగలేనప్పుడు మేము పెట్టుకోలేనప్పుడు ఏం చేస్తాం? ఆయనకి ఇచ్చేది అది మా అభిమానం. మళ్ళీ వీళ్ళకని వాళ్ళకని ఏం కాదుగా. ఎవరు అభిమానం ఎవరు మేలు చేస్తే వాళ్ళకి మనం వేయాలి.
అంతే కదా. మరి ఎవరిని గెలిపించుకుంటారు? ఇంకా దేవుడి చిత్తం, ఆయన దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు, దేవుడి నమ్మకాన్ని ఉన్నాడు. ఆయన దేవుడి బిడ్డ, దేవుడు మేలే చేస్తాడు ఆయన. దేవుడి బిడ్డ. మీ ఓట్లన్నీ ఆయనకే వేస్తారా? మరి వ్యతిరేకత వచ్చింది కదా, వ్యతిరేకత వచ్చింది కదా. ఆయనే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అవన్నీ. అన్నా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ 175 అంటుంది, టీడీపీ పార్టీ కూడా అలాగే అంటున్నారు. సో ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు అలాగే విధంగా వైఎస్ఆర్సీపీ దేవినేని అవినాష్, ఎలా ఉంటుంది పోటీ, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పోటీ అంటే టఫ్ ఉంటుందన్న. అంటే ఏ రకంగా టఫ్? ఏ రకంగా అంటే అటు వచ్చేసి ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసినాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 2014 రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు. అయితే జగన్ అంటే పరిపాలన ప్రకారంగా బాగానే ఉందన్న, బాగానే చేసిండు. 2 సంవత్సరాలు లాక్డౌన్ 2 సంవత్సరాలు పోయినా కానీ ఉన్న 3 సంవత్సరాలు బాగానే చేసిండని మేము అనుకుంటున్నాం. దాన్ని బట్టి 3 పార్టీలు కలిసినాయి కాబట్టి వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే జగన్ అందరికి మంచి చేసింది కాబట్టి జగనే గెలవచ్చు అని మేము అనుకుంటున్నాం. డెవలప్మెంట్ లేదు అంటున్నారుగా? డెవలప్మెంట్ లేదు అంటున్నారు కానీ చేసిండు. ఇప్పుడు విద్య పరంగా అన్నీ చేసిండు అన్న, హాస్పిటల్ పరంగా అన్నీ చేసిండు. మనకు కావాల్సింది ఏంటి, ముందు విద్య, వైద్యం, ఆ 2 అయితే బాగానే చేసిండు. దానివల్ల కొంచెం వస్తారని ఏంటి ఆ నమ్మకం, ఏంటి కాన్ఫిడెన్స్ ఎలా? అదేనన్న ఇప్పుడు జగన్ అంటే, ఇప్పుడు జగన్ ఏమంటుండో, నేను చేసిన అభివృద్ధి మీకు మేలు జరిగితే నాకు ఓటేయమంటుండో. వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేశారు కదా, చంద్రబాబు 2014 నుంచి 19 వరకు ఉండు. ఆ 14 నుంచి 19 వరకు ఏదైతే చేసిండో అది చెప్పుకొని ఎలక్షన్కి వస్తే బాగానే ఉంటుంది. మరి జగన్ వస్తుంది కదా, ఇప్పుడు నేను చేసిన, ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించాను నేను చేసింది మీకు మేలు జరిగితే మీరు ఓటేయండి అని అడుగుతుండో. అట్లా కూడా వాళ్ళు కూడా చెప్పుకొని రావాలి కదా, మరి అట్లా రావట్లేదు కాబట్టి జగన్ మేలు చేసిందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి వీళ్ళిద్దరి మధ్య దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ రావు పోటీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదేనన్న, ఇప్పుడు జగన్ గెలవాలంటే ముందు ఎమ్మెల్యేలు గెలవాలి కదా, దాని ప్రకారంగా వైసీపీ పార్టీయే విన్ అయిద్దని అనుకుంటున్నామన్నా. బాబు ఇప్పుడు మీ నియోజకవర్గం సంబంధించి, విజయవాడ తూర్పు నియోజకవర్గం సంబంధించి దేవినేని అవినాష్, అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి గద్దె రామ్మోహన్ రావు, వీళ్ళిద్దరిలో పోటీ ఎలా ఉంటుంది? గద్దె మోహన్ రావు గారు మాకు ఒక ఇష్టం. ఎందుకు, ఎలాగా? ఎందుకంటే అంతా మంచి చేస్తున్నారు. మౌరేశ్వరం కొండ మీద పైపులేటి, కొండ మీద దారిలేటి, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే లైన్ అయిపోయినాయి. నేను ఈ రోడ్లు అయితే అన్నీ బాగా చేశారు. ఈ బాబు ఎక్కాడు, మందు 130 రూపాయలు 150 మనం తాగుతాం. మీనాడు పెద్దవాళ్ళు 500 600 మనం ఎక్కడ తాగలమండి. అది ఇలాగే అంటాను భయమాటనే, ఎవడో మనం పెట్టింది కాదు, పోయింది. 4 ఇసుక నన్ను ఎత్తుకుని మూట, అదే 100 రూపాయలు ఆ మూట. అదిగో అదిగో అప్పుడు 82లో భలేగా ఉండేది. మా ఇల్లు కట్టాంలే, రామారావు ఇచ్చాడు మాకు ఇల్లు, ఎన్టీ రామారావు, నిమ్మకూరు. ఆయన పేరు మీద 2 కాదులు ఇల్లు కట్టుకొని అన్నీ అవునాయండి. భయమే ఉంది అంతే. మరి ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? గద్దె రామ్మోహన్ రావు మరేనా మనకి ఇష్టమైన మనం వేస్తాం, వాళ్ళకి ఇష్టమైన వేస్తాం. మీరెవరికి? మేము టీడీపీ చెప్తాను కదా, అదే గద్దె రామ్మోహన్ రావు. అదే. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? గద్దె రామ్మోహన్ రావు బంపర్ మెజార్టీలో గెలుస్తుంది. ఎందుకు? మంచి పనులు వ్యక్తిగతంగా మంచిదండి, పనులు బాగానే చేస్తారు, ఎవరు వెళ్ళే ఆదరిస్తారు. దేవినేని అవినాష్ గారు మరి చేయరా? ఉమామహేష్ మంచిదే, అతను ఆదరిస్తారు. ఈ 2 కనపరం ఇక్కడ అనుకుంటారు, మేము వాళ్ళకి ఇస్తాను. మీరేమనుకుంటున్నారు? టీడీపీ, వైసీపీ? టీడీపీ. ఎందుకు? పనులు మంచివి అండి. ఏంటంటే ఏ ఇసుక కూడా అమ్ముకు దొబ్బుతున్నారు వైఎస్ఆర్ వాళ్ళు. పనులు లేవు, అందరం ఖాళీగా ఉంటాను. టీడీపీ వస్తే మళ్ళీ పనులు గట్ట, రోడ్లు గట్ట చేస్తే లేవరికి కొద్దిగా ఆధారం ఉంటుంది.